హరే కృష్ణ. తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని ఎవరు వద్దనుకుంటారో చెప్పండి. అది భౌతిక లాభం అయినా కావచ్చు, లేదా ఆధ్యాత్మికమైన లాభం కావచ్చు కదా. ఒకవేళ ఆ లాభం శాశ్వతంగా మనతోనే ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకొక రకంగా చెప్పుకుంటే, మన ప్రయత్నం చేసినప్పుడు అసలు నష్టమే లేకుండా కేవలం లాభమే ఉంటే ఇంకేం కావాలి. భగవద్గీత 2వ అధ్యాయంలో 40వ శ్లోకంలో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నారు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఈ భక్తి యోగం చేసే ప్రయత్నంలో నష్టం కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయినా మనిషిని మహోత్తరమైన భయం నుంచి కాపాడుతుంది. నేహాభిక్రమనాశోస్తి అంటే భక్తి లేదా యోగంలో చేసే ప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు. మనకు లభించిన ఆధ్యాత్మిక ప్రగతి మరెప్పుడూ నాశనం కాదు. స్వల్పమప్యస్య ధర్మస్య అంటే కేవలం చిన్న ప్రయత్నం చేయడం ద్వారా కూడా మనకు విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు. త్రాయతే మహతః భయాత్ అంటే గొప్ప భయాల నుంచి రక్షిస్తుంది అని అర్థం. అంటే కేవలం ఈ కలియుగంలో సూచించిన నామజపం మాత్రం చేసినప్పటికీ దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఇదే మాట మన అన్నమాచార్యులు వారు కూడా తన సంకీర్తనలో ఇలా చెబుతున్నారు. వెక్కసమగుని నామము వెల సులభము ఫలమధికము అని. ఇక్కడ ఇంద్రియాల కోసం లేకుండా భగవంతుని లాభం కోసమే పనిచేయడం అంటే నిష్కామ కర్మయోగం సాధన చేస్తున్నప్పటికీ, దీనిని ప్రారంభించి అంతమైనప్పటికీ ఫలితాన్ని ప్రసాదించే శక్తి మాత్రం నశించదు. ఇది ఒక మహోన్నతమైనది, దివ్య కార్యము. అటువంటి పని చిన్నగా మొదలుపెట్టినా సరే అది నిరాటంకంగా కొనసాగుతుంది. అంతేకాదు, అది ఎప్పుడూ కూడా నశించదు. అదే భౌతికంగా ప్రారంభమయ్యే ఏ కర్మకైనా అంటే ఏ పని అయినా పూర్తి చేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ ప్రయత్నమంతా వృథా అవుతుంది. కానీ కృష్ణ భక్తిలో ప్రారంభమైన ఏ పని కూడా పూర్తి చేయనప్పటికీ శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుంది, శాశ్వత ఫలితం ఇస్తుంది. కనుక అటువంటి భక్తికి సంబంధించిన పని చేసేవారికి పూర్తి కాకపోయినా నష్టపోడు. కృష్ణ భక్తిలో 1% పూర్తయిన పని కూడా శాశ్వత ఫలితాలను ఇస్తుంది. అంటే తర్వాత ప్రారంభం 2% నుంచి మొదలవుతుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఆ పని చేయాల్సిందే, లేదంటే లాభం కలగదు. భౌతికంగా మనం చేసే పనులు, వాటి ఫలితాలు ఈ దేహంతోనే ముగిసిపోతాయి. కానీ భక్తిలో చేసే పని దేహం నశించిన తర్వాత కూడా ఫలితాన్ని ఇస్తాయి. ఇంకో రకంగా చెప్పాలంటే నిష్కామ కర్మయోగం అనే ఈ ధర్మాన్ని కొంచెం కూడా ఆచరిస్తే వారికి సంసారం అనే మహాభయం నుండి రక్షణ కలుగుతుంది. ఇక్కడ మనం ఈ ప్రపంచాన్ని సాధించినా కూడా అది ఇక్కడే ముగుస్తుంది. కనుక ఇక్కడ కర్తవ్యం చేస్తూ నిజాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిష్కామ కర్మయోగం, సకామ కర్మయోగం అనే కష్టమైన విషయాలను సులభంగా వివరించే ఈ భగవద్గీతను అందరూ తప్పకుండా చదవండి. హరే కృష్ణ.